திருப்பாவை 30వ பாசுரம். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை, வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை, திங்கள் திருமுகற்று சேயிலையார் சென்றிரைஞ்சி, அங்கப்பறை கொண்டவாற்றை எணி புதுவை, அங்கப்பறை கொன்றவாற்றை எணி புதுவை, பைங்கமல தந்தேரியல் பட்டபிரான் கோடை சொன்ன, செங்கத்தமிழ் மாலை மூப்பதும் தப்பாமே, செங்கத்தமிழ் மாலை மூப்பதும் தப்பாமே, இங்கி பரிசுரைப்பர் ஈரிரண்டு மால்வரை தோள், செங்கண் திருமுகற்று செல்வ திருமாலர், செங்கண் திருமுகற்று செல்வ திருமாலர், எங்கும் திருவருள் பேத்தின் ஊருவ ரெம்பவர், எங்கும் திருவருள் பேத்தின் ஊருவ రెంబవై. తాత్పర్యం. ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపజేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని, ఆనాడు రేపల్లెలో చంద్రముఖులైన వారు, విలక్షణాభరణాలను దాల్చినవారు అయిన గోపికలు చేరి మంగళం పాడి పరా అనే వాద్యమును లోకుల కొరకు, భగవద్దాస్యమును తమ కొరకు పొందారు. ఆ ప్రకారమునంతను అనగా ఆ విధి విధానమునంతా లోకమునకు ఆభరణమయ్యున్న శ్రీవిల్లిపుత్తూరులో జన్మించి సర్వదా తామర పూసలమాలను మెడలో ధరించి ఉండే విష్ణుచిత్తుని పుత్రికైన గోదాదేవి ద్రవిడ భాషలో ఈ 30 పాసురములను మాలికగా కూర్చినది. ఎవరు ఈ పాసురములను క్రమము తప్పక చదువుతారో వారు ఆనాడు గోపికల శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతమును ఆచరించిన పొందిన ఫలమును కూడా పొందుతారు. కేవలం అధ్యయనం చేయటం చేతనే పొండరీకాక్షుడు, పర్వత శిఖరముల వంటి బాహుశిరస్సులు కలవాడు అయిన శ్రీవల్లభుడు, చతుర్భుజుడు అయిన శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాదిస్తాడు.